జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడులు అత్యంత హేయనీయమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కరీంనగర్లో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు ఊచకోత వెనుక ఎవరున్నది నిగ్గు తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాద దాడి మొత్తం దేశ ప్రజానీకాన్నే ఒక్కసారి ఒక కుదిపింది. ఎట్లా సాధ్యమైంది ఈ దాడి అనేది ఒక సమస్య. 143 కోట్ల మంది ప్రజానీకం ఐక్యంగా నిలబడాల్సినటువంటి సమయం, ఉగ్రవాదాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన సమయం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లోతైన విచారణ జరపాలి, బాధ్యులను కఠినంగా శిక్షించాలి. అయితే ఇప్పుడు నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి అఖిలపక్షం ప్రశ్నించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోపాలు జరిగింది నిజమే అని అంగీకరించినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇలాంటి భయానకమైనటువంటి దాడులు జరగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఒకవైపు ప్రధానమంత్రి మోడీ కానీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ అనేక సార్లు చెప్పారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం అంతమైపోయింది అని, ఏర్పడేశామని చెప్పారు. అంతేకాదు క్రాస్ బార్డర్ టెర్రరిజం కూడా అంతమైంది అన్నారు. పాకిస్తాన్ నుంచి బార్డర్ దాటి వచ్చేటువంటి టెర్రరిస్టులకిగా అవకాశం లేదు, అంతం చేసేసినామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కూడా ఈ మాట చెప్పారు. టెర్రరిజం అంతం చేయడం కోసమే పెద్ద నోట్ల రద్దు అన్నారు. టెర్రరిస్టులకు నకిలీ నోట్లు అందుబాటులో లేకుండా చేయడం కోసం కూడా అన్నారు. కానీ సరిగ్గా వారం రోజుల క్రితమే నకిలీ నోట్లు భారతదేశ మార్కెట్లో విచ్చలవిడిగా అమల్లోకి వచ్చినాయి, జాగ్రత్త అని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది, హోంశాఖ కూడా హెచ్చరించింది. ఎందుకు ఇట్లా జరుగుతోంది? మిలిటరీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాశ్మీర్లో మిలిటరీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాశ్మీర్ పోలీసు వ్యవస్థ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేస్తోంది. నిఘా వ్యవస్థలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. అయినా ఇంత వైఫల్యం ఎందుకు జరిగింది? ఘటన జరిగిన చోటు ప్రజలు ఎంటర్ కావడానికి ఈ మధ్యనే తెరిచారు. మరి తెరిచిన వాళ్ళు అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం.